ఈరోజు వ్యాస పౌర్ణమి. వ్యాస భగవానుడు అవతరించిన రోజు అని మనము పండగ జరుపుకుంటామండి. అంటే గౌరవిస్తాము, సత్కారం చేస్తాము. గురువు పౌర్ణిమగా అంటే వ్యాస భగవానుడు అంటే ప్రవచనకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్లను వ్యాసుడిగా భావించి సత్కారం చేయడం అనేది మన ఆచారము, సాంప్రదాయము. ఆ విధంగా చేస్తూ ఉంటాం. అయితే ఇది ఇంకొక విషయము ప్రత్యేకత ఉందండి. ఈరోజు మనకు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నాలాయర ప్రబంధము, దివ్య ప్రబంధము ఉంటుంది. 4000 పాశురాలు ఉన్నది. దాన్ని వేద సారముగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అది వేదాలకు సంబంధించిన మొత్తం సారాన్ని ఈ పాసురాలలో ఉంచారు మన ఆళ్వార్లు అని నమ్ముతారు. కాబట్టి దాన్ని వేద పారాయణంగా, దివ్య ప్రబంధాలను పారాయణం చేస్తూ ఉంటారు. మంచి శుభకార్యాలు అన్నీ ఏవి జరిగినా కూడా దేవాలయాలలో. అయితే అటువంటి నాలాయర ప్రబంధాన్ని 4000 పాసురాలని మనకు అందించిన వారు మన పూర్వాచార్యులు నాదమునులు మొట్టమొదటి ఆచార్యులు అన్నమాట. ఈ ఆచార్యులు మనకు అందించడం వల్లనే మనము ఈ దివ్య ప్రబంధాన్ని ఇప్పుడు పారాయణం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఈ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన అన్నీ కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి అంత విశేషమైన రోజు మరియు ఆ పూర్వాచార్యుల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు 12 ఆళ్వార్లు ఉన్నారు. అలాగే పూర్వాచార్యులు ఉన్నారు. ఆచార్యులు కూడా చాలామంది ఉన్నారు. యామనాచార్యులు. మనం వీలున్నప్పుడల్లా ఒక్కొక్క ఆచార్యుల గురించి తెలుసుకుంటున్నాం. వీరు నాదమునులు. వీరి పేరు అయితే వీరు వీరనారాయణపురంలో జన్మించారు. వీరి పేరు అరంగనాథన్. కానీ నాదమునులు అంటే ఏంటి? నాథ అంటే ప్రభువు, ముని అంటే సాధువు. అంటే ఈ ఆచార్యులలో ప్రభువు లాంటి వారు, అంటే మనకు అన్నీ అందించిన వారు కాబట్టి వీరిని నాదమునులు అని పిలవడం అనేది జరిగిందనమాట అప్పటి నుండి కూడా. మరి లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమం. నాద అంటే నాదమునులు అనమాట. మొదటగా మనము ఈ ఆచార్యుడి పేరు మనము పలుకుతూ ఉంటాము మన ఆచార్యుల గురు పరంపరలో. మరి లక్ష్మీనాథులను తర్వాత నాదమునుల పేరు అనమాట. తర్వాత వీరి మన్మడు యామనాచార్యులు. నాదయామున మధ్యమం అంటాం. ఆ విధంగా ఇప్పుడు నాదమునుల గురించి. మరి వీరు 9వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఆ 9వ శతాబ్దంలో అంటే మనకు ఆళ్వార్లు అవతరించడం అయిపోయిన తర్వాత వీరు అవతరించారు. వీరు 100 సంవత్సరాలు జీవించి ఉన్నారట. మరి వీరు గొప్పతనం ఏంటి? మరి మనం ఈరోజు పూర్వాచార్యులుగా ఎలా చెప్పుకుంటున్నాము, వీరు ఈ నాలాయర ప్రబంధాన్ని ఏ విధంగా మనకు అందించారు అనేది తెలుసుకుందాం. వీరు జన్మ తేదీ అనేది ప్రత్యేకంగా వాళ్ళకి అందులో లిఖించబడలేదు. కాబట్టి వారు తెలుసుకున్న విషయాన్ని బట్టి మన పూర్వులు, మన ఆచార్యులు ఈ ఆషాఢ పౌర్ణమి అని మనకు అంటే ఏదో నక్షత్ర ప్రకారము ఈరోజు అని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అని మనము వారి గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఈ వైష్ణవ సాంప్రదాయం ప్రకారము వీరు తండ్రితో అక్కడ రాజగోపాల మన్న గుడి ఉండేది వాళ్ళకు. ఆ దేవాలయంలో పనిచేస్తూ ఉండేవాళ్ళ అర్చకులుగా.
అయితే వీళ్ళ నా తండ్రి గారు ఆళ్వాళ్ళు రాసిన ప్రబంధాలు పురాణాల గురించి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. వారి తండ్రి పేరు ఈశ్వర భట్టర్. అయితే కానీ ఎన్నో రాసిండ్రు మన పూర్వీకులు, కానీ అవన్నీ కూడా ఇప్పుడు లేవు, మనకి అందుబాటులో లేవు అని తెలియజేసిండ్రు అనమాట. అయితే అప్పుడు వీరికి ఆసక్తి కలిగింది. కానీ ఎలాగా మరి వాటిని మనం ఇప్పుడు సంపాదించుకోవడము, మనం అవన్నీ చదవడానికి అంటే మనకి అవి దొరకడం చాలా కష్టము, అసాధ్యము అని చెప్పిండ్రట వాళ్ళ తండ్రి గారు. కానీ ఏదైనా మనకు ఎలా ఉంటుంది, ఏది అసాధ్యమో దాన్ని సుసాధ్యం చేయాలనే కోరిక ఉంటుంది. అలా వీరు ఆ ఆలోచనలతోని చక్క తీర్థయాత్రలు చేద్దామని కుంభకోణము, సారంగపాణి ఆలయము అలా తీర్థయాత్రలకు బయలుదేరిండట. అయితే వీరు సారంగపాణి ఆలయానికి వెళ్ళిండ్రు. అక్కడ స్వామిని ఏమంటారంటే అరవముదన్ అనే పేరుతోని పూజిస్తారనమాట. అక్కడ నమ్మాళ్ళవారి చేత అరవముదన్ గురించి పాడిన కొన్ని పాసురాలను 10 పాసురాలను అక్కడ కొంతమంది పాడుతూ ఉన్నారట. వీరు విన్నారు. విని చాలా ఆనందం వేసింది, ఎంత బాగున్నాయి, అరే ఎంత బాగా పాడుతున్నారు అని. తర్వాత వాళ్ళను అడిగారట, ఇవి ఏమిటి అంటే ఈ 10 ప్రత్యేక పాసురాలు ఇవి నమ్మాళ్ళవార్లు రచించినవి. వారు 1292 పాసురాలను రచించారు. కానీ మనకిప్పుడు ఈ 10 పాసురాలే అందుబాటులో లభ్యమవుతున్నాయి కాబట్టి వాటిని ఇక్కడ సేవించుకుంటున్నాము అని చెప్పారట వాళ్ళు. అప్పుడు వీరికి కొంత ఆనందమైంది. అయితే నమ్మాళ్ళవారు రచించారు కాబట్టి నమ్మాళ్ళవార్ల జన్మస్థలమైన తిరుక్కూరుకి వెళ్తే అక్కడేమన్నా మనకి దొరకవచ్చు అని అక్కడికి వెళ్ళిండ్రట. అక్కడికి వెళ్ళి అక్కడ తిరుక్కూరులో నమ్మాళ్ళవారు ఎక్కడైతే చింత చెట్టులో కూర్చున్నారో అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళిండ్రట. వెళ్ళి అక్కడ కూడా అందరినీ అడిగారు. దారిలో కూడా ఎవరు కలిస్తే వాళ్ళని అడిగారు. ఇలా అడుగుతూ ఉంటే ఒక అతను చూసిండట, హరిదాసన్. ఆయన చూసి ఏం చేసిండు, ఆయన ఏమంటే మధుర కవి ఆళ్వార్ల యొక్క శిష్యుడు. మధుర కవి ఆళ్వార్లు ఎవరు అంటే అమ్మాళ్ళవార్లను కదిలించి వారి చేత పాసురాలను చెప్పించి ఆ 1292 పాసురాలను వీరు ప్రచారం చేసిన వారన్నమాట. వారి అనంతరము వారి గురించి 10 పాసురాలను వీరు స్వయంగా రచించారు. అవి ఏంటి అంటే కన్నిమన్ సిరుత్తాంబు అని 10 పాసురాలను, అంటే గురువు యొక్క అంటే ఆచార్యుల అనుష్ఠానం ఎంత గొప్పది, ఆచార్యులు ఎంత గొప్పవారు అని వీరు అందరికీ తెలియపరిచిండ్రు ఆ పాసురాల ద్వారా. ఆ విధంగా వీరు నమ్మాళ్ళవార్ల యొక్క గురించి తెలిసిన వాళ్ళు. అయితే అక్కడ శిష్యుడు ఈ నాదమునుల యొక్క ఆసక్తిని చూసి వారికి చెప్పాలి అని ఈ రహస్యాన్ని చెప్పిండ్రట. ఏమని అంటే, నీకు నమ్మాళ్ళవార్లు స్వయంగా కలవాలి అనుకుంటున్నావా, నీకు ఆ ప్రబంధం కావాలి అంటే ఇప్పుడు ఎవరి దగ్గర లేదు, అవన్నీ కనుమరుగైపోయినాయి. అవి కావాలంటే మా గురువుగారు చెప్పిండ్రు, ఈ కన్నిమన్ సిరుత్తాంబు అనే 10 పాసురాలను ఎవరైతే 12,000 సార్లు లెక్క పూర్తిగా చదువుతారో, పారాయణం చేస్తారో వాళ్ళకి ఆ అరవముదన్న విష్ణువు సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుడు మళ్ళీ నమ్మాళ్ళవారుగా అవతరించి దర్శనమిస్తారు అని చెప్పారట. ఆ విధంగా తెలుసుకున్న ఈ నాదమునులు అక్కడే చింత చెట్టు ఎదురుగా కూర్చొని చక్కగా ఈ కన్నిమన్ సిరుత్తాంబు అనేదాన్ని ఆ మధుర కవి ఆళ్వార్లు రచించిన 10 పాసురాలను భక్తి శ్రద్ధలతోని పారాయణం చేసిండ్రట 12,000 సార్లు. చూడండి ఎంత గొప్ప నిష్ట, పట్టుదల. అయితే అప్పుడు దీనికి మెచ్చిన అరవముదన పెరుమాళ్ళు తన సైన్యాధ్యక్షుడిని ఆ నమ్మాళ్ళవార్ల రూపంలో మళ్ళీ ఈ భూమి మీదకి పంపించారట, పునరుజ్జీవుణ్ణి చేసిండ్రట.
అట్లా అప్పుడు నమ్మాళ్ళు వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. చక్కగా ఇంకా ఆనందంతో నాదమునులు వారికి శిష్యులుగా సాష్టాంగ నమస్కారం చేసుకొని తను కోరుకున్నదేమిటో తెలియజేసిండట. అప్పుడు నమ్మాళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు, మరి అప్పుడు 1292 పాసురాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మిగతా ఆళ్వార్లు రచించిన మొత్తం 4000 పాసురాలు అయినాయి. వీరు రాసిన 1292తో కలుపుకొని మొత్తం 4000 పాసురాలను నాదమునులకు బోధించారట. బోధిస్తే వీరు వాటన్నిటినీ చక్కగా రాసుకుని ప్రబంధాన్ని తయారు చేసుకొని ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని మనకు అందించారు. అయితే వారు చెప్పినప్పుడు రాసుకోవడమే కాదు, వాటన్నిటిని కూడా చక్కగా వేదాలను విభజించినట్టు ఏ ఆళ్వార్ది ఎప్పుడు ఎక్కడ పెట్టాలి, ఏ ప్రదేశంలో ఏ స్థానంలో మొదట ఎవరు ఉండాలి, తర్వాత ఎవరు ఉండాలి అని వీరు నిర్ణయించిండ్రు. అందుకే నమ్మాళ్వార్లు చెప్పిండ్రు కాబట్టి నమ్మాళ్వార్లను ఆళ్వార్లలో శిరస్సుగా భావిస్తారు. మిగతా అవయవాలన్నిటినీ కూడా మిగతా ఆళ్వార్లుగా భావిస్తారనమాట. అందుకే మనము అధ్యయనోత్సవం చేస్తే నమ్మాళ్వార్లకు చేస్తారు గుడులలో, అట్లా భావిస్తారు. కాబట్టి అందరూ ఆళ్వార్లు అంటే ఒక శరీరంగా భావిస్తే ఆ శరీరంలో తలభాగం నమ్మాళ్వార్లు, శటగోపులు మరియు మిగతా శరీర భాగాలన్నీ కూడా మిగతా ఆళ్వార్లుగా భావిస్తారు. అయితే ఆ విధంగా వీరు ఏం చేసిండ్రు, వాటిని విభజన చేసి చక్కగా ఆ ప్రబంధాన్ని అందించారు. అయితే అందించడమే కాదు, వీరు తిరిగి ఆనందంగా నమ్మాళ్వార్లు ఏమో మళ్ళీ వెళ్ళిపోయారు పరమపదానికి. అయితే మరి వారు ఎలా చెప్పగలిగారు అంటే, పరమపదానికి చేరుకున్న తర్వాత అక్కడ ఆళ్వార్లందరూ పరమపదం చేరుకున్నారు కదా, వీళ్ళు ఈ 4000 పాసురాలు రోజు అక్కడ శ్రీమన్నారాయణ సన్నిధిలో వైకుంఠంలో పారాయణం చేస్తూ ఉంటారు, అనుసంధానం చేస్తూ ఉంటారన్నమాట. అందుకని అందరికీ చక్కగా వచ్చేస్తాయి కదా, అందుకని నమ్మాళ్వార్లు మొత్తం చెప్పేసిండ్రు అనమాట. అంటే మధుర కవులు చేయబట్టేమో 1292 పాసురాలను చెప్పించగలిగారు నమ్మాళ్వార్ల చేత. వీరు 16 సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నారు కదా, మొట్టమొదటిసారి మధుర కవి ఆళ్వార్లు వాడిని పలికెట్టుగా చేసిండ్రు అనమాట. చేసి ఆ పాసురాలను తీసుకున్నారు వారి దగ్గర నుండి. అట్లా ఆ జ్ఞానాన్ని పొందిండ్రు. ఇప్పుడేమో నాదమునులు ఉన్న మొత్తం 4000 పాసురాలను పొందారు, అనుగ్రహించబడ్డారు నమ్మాళ్వార్ల చేత. ఇట్లా మనకు వీరు నాదమునులు పూర్వాచార్యులు, అందరికన్నా ప్రథమాచార్యులు అయ్యారన్నమాట. మరి ఈ విధంగా చేయడమే కాదు, మరి వీరి గొప్పతనం ఏంటిది అంటే, వీరికి చాలా ఒకసారి ఏమైందట అంటే, ఇవన్నీ తీసుకొచ్చారు కదా వీరనారాయణపురంలో ఆ రాజగోపాల్ మన్నర్ దేవాలయంలో చక్కగా వీళ్ళ మేనల్లుళ్ళు ఇద్దరు సంగీత ప్రావీణ్యం గల వాళ్ళు. అయితే ఏం చేసిండ్రు, వాళ్ళు ఏమన్నారట అంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా కోల్పోయినాము, వీటిని ఇప్పుడు కోల్పోకుండా ఉండాలి అంటే వీటిని పాటలుగా రాగాల ఏర్పాటు చేసి పాటలుగా పాడినట్టయితే ఎప్పుడూ ఉంటాయి. ఈ గ్రంథాల రూపంలో ఉంటే పోవచ్చు, కానీ పాటల రూపంలో అందరూ వాడుకుంటూ ఉంటే ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి వీటికి అలా సంగీత రూపంగా చేయండి అని చెప్పారట ఆ స్వామి. అప్పుడు ఈ నాదములు దానికి బూనుకొని వీటికి సంగీతపరంగా చక్కగా పాటలుగా కంపోజ్ చేసిండ్రు అనమాట వాటిని, ఈ పాసురాలను. అయితే వాటిని ఎవరికి, వాళ్ళ మేనల్లుళ్ళు ఇద్దరికి నేర్పించారట. అవి ఎలా వాడాలో వాళ్ళనే అరయళ్ళు అంటారు. ఎవరైతే ఈ ప్రబంధాలను పాడతారో సంగీతంతో లయబద్ధంగా
వాళ్ళని అరయర్లు అంటారు. ఇప్పటికీ శ్రీరంగంలో ప్రతి సంవత్సరము ఈ అరయర్ల పారాయణం అనేది జరుగుతూ ఉంటుంది. మనం దీని గురించి కూడా ఒక వీడియో చేసుకున్నాము, చూడండి కావాలండి. అయితే ఇటువంటి వారు ఇవన్నీ మనకు అందించిన వారు నాదమునులు. మరి వీరి గొప్పతనం ఏంటిది అంటే, ఇంకా వీరికి చోళరాజు ఆస్థానంలో ఒకసారి ఏమైందట అంటే, ఒక నృత్యకారిణి ఈ దివ్య రాగంలో ఈ పాసురాలను పాడిందట. అంటే అక్కడ ఇంకొక ఆమె సామాన్యంగా పాడే ఆమె వచ్చింది. ఆమె ఈమెకి పోటీ పెట్టారట. పెడితే అప్పుడు ఈ నృత్యకారిణి ఈ దివ్యరాగంలో దేవరాగంలో పాడిన ఈ పాసురాలను విని వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఇవి బాలేవు అని ఆ సామాన్యమైన పాట పాడిన రాగంలో మానవ రాగంలో పాడిన వాళ్ళకే వాళ్ళు గౌరవించారట. అయితే మీకు బాధ కలిగిందట. బాధ కలిగి వీరనారాయణపురానికి వచ్చిందట ఒకసారి. ఆమె వచ్చి అక్కడ ఈ దివ్యరాగంలో ఈ పాటలు పాడిందట. పాడినప్పుడు అక్కడే ఉన్న నాదమునులు విని ఆనందపడి ఆహా ఎంత బాగా పాడారు అని మెచ్చుకున్నారట నర్తకిని. అప్పుడు మీకు ఎలా తెలిసింది మరి ఇది అంటే, వీరికి దేవరాగాన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్నది అని తెలుసుకొని ఆమె ఏం చేసింది, మళ్ళా చౌడరాజు దగ్గరికి పోయి, మీరు నేను పాడిన రాగం దేవరాగం మీకు అర్థం కాలేదు, ఇగో వీరికి చాలా బాగా అర్థమైంది, మీరు కావాలంటే వీరిని అడిగి తెలుసుకోండి ఎలా వినాలో అని చెప్తుందనమాట. చెప్తే అప్పుడు ఆ చోళరాజు వీరిని ఆహ్వానించి అడుగుతారట, ఎలా తెలిసింది మరి మీకు అని. అంటే అనేక తాళాలను వినిపించండి, నేను చెప్పగలుగుతాను, వాటి యొక్క బరువు ఎంత ఉంటుందో. అంటే 350 తాళాలు, అప్పుడు భజనలు చేసే తాళాలు ఉంటాయి కదండి కొట్టేటి, అలాంటివి తెప్పించి అన్నీ వాళ్ళు తాళాలు కొట్టినప్పుడు వాళ్ళ శబ్దాన్ని విని వాడి బరువు ఎంత ఉందో చెప్పగలిగినట వీరు. అంటే ఆ విధంగా అంత సూక్ష్మ జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి ఈ దేవరాగాన్ని అర్థం చేసుకోగలిగాను నేను అని తెలియజేస్తే అప్పుడు వారు సంతోషించి చక్కగా వీరిని సత్కరించి, అదేవిధంగా నర్తకిమణిని కూడా గౌరవించి సత్కరించారట. ఇదండి మన పూర్వాచార్యుల యొక్క గొప్పతనము, వైభవము. ఈరోజు మనము వీరి గురించి కూడా తలుచుకోవాలి కాబట్టి మనము వీరి గురించి తెలుసుకున్నాము. ఆ నాదమునులకు లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహిత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్య. అప్పుడు ఆ నమ్మాళ్ళు వాళ్ళు రాబోయే ఆ రామానుజులను గురించి కూడా తెలియజేసిండ్రట. ఆ విషయం కూడా వీరే వారు ఎలా ఉంటారో రూపొందించారట, చిత్రరూపంగా వీరు అందించారు. మరి వీరికి ఏ జ్ఞానం ఉంది అంటే, తన మన్మడు యామనాచార్యులు పుడతారు అని వారి యొక్క శిష్యుడికి ఆ బాధ్యతను అప్పగించి వారిని ఏ విధంగా మీరు గురువుగా ఉండి ఇవన్నీ వారికి నేర్పియాలి అని పుండరీకాక్షులకు తెలియజేసిండ్రట వీరు జీవించి ఉన్నప్పుడే. ఆ విధంగా అదే 10వ శతాబ్దంలో వీరు 100 సంవత్సరాలు పైగా జీవించి పరమపదాన్ని చేరుకున్నారు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.